హాయ్ ఎవ్రీవన్. ప్రిపోజిషన్ టాపిక్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది ఇంగ్లీష్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఆ కన్ఫ్యూజన్ పోవడానికి ప్రిపోజిషన్ ఆఫ్ టైం అని చిన్న ఒకటి తీసుకొని దాన్ని మీకు క్లారిటీ ఇద్దామని ఒక వీడియో సారాంశం అండి. ఒకసారి చూడండి. ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఆన్ డే కానీ డేట్ కానీ వస్తే అంటే టైం చూపెట్టేటప్పుడు ఆన్ డే కానీ వచ్చినా డేట్ కానీ వచ్చినా ఆన్ వాడతాము. షీ విల్ గో ఆన్ మండే అన్నాను. గో ఆన్ మండే అంటే డే వచ్చింది కాబట్టి ఆన్ మండే వచ్చింది. డేట్ కూడా వస్తున్నప్పుడు చూడండి, మై సన్ వాజ్ బార్న్ ఆన్ 26th జూలై అన్నాను. అంటే అక్కడ డేట్ వచ్చింది కాబట్టి 26th అనేది వచ్చింది, డే వచ్చింది అంటే డే కానీ డేట్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనము ఆన్ యూజ్ చేస్తాం. ఆన్ అనే ప్రిపోజిషన్ అంటే ఆ టైం డే వచ్చినా డేట్ వచ్చినా ఆ టైంకి మాత్రం ఖచ్చితంగా మనం ఆన్ ఉపయోగిస్తాం. ఒకవేళ ఇన్ ఉందనుకోండి, ఇన్ మంత్ కానీ ఇయర్ కానీ సీజన్ కానీ పార్ట్ ఆఫ్ ద డే కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్ మాత్రమే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. టైంలో రాజు కేమ్ ఇన్ మార్చ్ అన్నాడు, మార్చ్ వచ్చేది కాబట్టి ఇన్ వాడాను. సాయి వాజ్ బార్న్ 2007 అంటే ఇన్ ఎందుకు వాడానంటే 2007 ఇయర్ కూడా మనం వాడతాం. సీజన్స్ కూడా అండి. దే వెంట్ ఇన్ సమ్మర్ అనే సీజన్ కాబట్టి దాని బిఫోర్ ఇన్ వాడాను. పార్ట్ ఆఫ్ ద డే అంటే షీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇన్ ద మార్నింగ్ అనేది ఏంటి, అది పార్ట్ ఆఫ్ ద డే కాబట్టి దాని బిఫోర్ ఏం వాడుతున్నాను, ఇన్ వాడుతున్నాను. ఇక్కడ వేక్స్ అప్ అని వచ్చింది, షీ వచ్చింది కదా థర్డ్ పర్సన్ సింగులర్ అంటే దీన్ని సింపుల్ ప్రెజెంట్ లో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి అర్థం కాకపోతే. ఎట్ టైం అంటున్నాను, టైం వచ్చినా కానీ పార్ట్ ఆఫ్ ద డే వచ్చినా కానీ ఇక్కడ పార్ట్ ఆఫ్ ద డేనే ఉంది, ఇక్కడ పార్ట్ ఆఫ్ ద డే. ఇది క్లారిటీ చూడండి. ఎట్ అంటే టైం చూస్తున్నాను. రాజు కేమ్ ఎట్ 6 PM అంటే టైం వచ్చేది కదా 6 PM వచ్చింది కాబట్టి ఎట్ వాడాను. ఐ ఆమ్ టీచింగ్, నేను టీచింగ్ చేస్తున్నాను. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు కంటిన్యూ టీచింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రెసెంట్ అనేది కూడా ఏంది, ఎట్ ప్రెసెంట్ అనేది ఇప్పుడు కాలమే కదా, అందుకనే దాని బిఫోర్ కూడా ఎట్ వాడుతున్నాను. పార్ట్ ఆఫ్ ద డే అంటున్నాను. ఈ కట్ కేక్ ఎట్ నైట్ అన్నాను. ఈ నైట్ వచ్చింది కానీ దీని ముందు దా కానీ ఎక్కడన్నా వచ్చేదా, ఇక్కడ చూడండి ద మార్నింగ్ వచ్చింది కాబట్టి ఇన్ వాడాను. అంటే ఎప్పుడైనా పార్ట్ ఆఫ్ ద డేకు ముందు ద నైట్ కానీ ద ఈవినింగ్ కానీ ద మార్నింగ్ కానీ వస్తే అక్కడ మాత్రం మనం ఇన్ వాడతాము. లేదు ఉత్త నైట్ కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే ఎట్ వాడతాం. ఇది క్లారిటీగా గుర్తుంచుకోండి, కన్ఫ్యూజన్ కాకండి. నెక్స్ట్, ఎప్పుడైనా మన ఫెస్టివల్ నేమ్స్ పేర్ల ముందు మాత్రం ఓన్లీ ఫెస్టివల్ నేమే వస్తే మాత్రం ఎట్ యూజ్ చేస్తాము. ఫెస్టివల్ నేమ్ తో పాటు డే వచ్చింది అనుకోండి ఆన్ యూజ్ చేస్తాం. ఎందుకు డే వస్తే ఆన్ యూజ్ చేస్తాం అనేది కూడా ఒకసారి క్లారిటీ చూడండి. ఆన్ డే అన్నాం అంటే డే వచ్చిందంటే ఖచ్చితంగా ఆన్ యూజ్ చేయాలని అట్లయినా గుర్తుంచుకోండి. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. అందరికీ కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ 1.5. జై హింద్, జై భారత్.